నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అటుకుల వడల తయారీ విధానం చూద్దాం. అటుకుల వడల తయారీకి 1 గ్లాస్ అటుకులు గిన్నెలో వేస్తున్నాను. పల్సటి అటుకులు కాకుండా కొద్దిగా మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. 2-3 సార్లు వాటర్ వేసి బాగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్లో బాగా కడిగిన తర్వాత వాటర్లో నుండి అటుకులను తీసి గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలో వేసిన తర్వాత 2-3 స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 క్యారెట్ తురిమి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి దంచి తీసుకోవాలి. నానబెట్టుకున్న అటుకులను ఈ విధంగా చేతితో మెత్తగా కలుపుకోవాలి. లేదంటే జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. బైండింగ్ కోసం 3 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. 3 స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వాటర్ వేయకుండా పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ గరిటెతో 3 గరిటెల పెరుగు వేసి కలుపుతున్నాను. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. వడలు వేయడానికి అనువుగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా కవరుపై వడలను తయారు చేసుకోవచ్చు. చేతిపై కూడా వడలను తయారు చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత అటుకుల వడలు వేసి వేయించుకోవాలి. వడలు వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా 1 నిమిషం తర్వాత ఈ విధంగా వడలు పైకి తేలుతున్నప్పుడు ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టిష్యూ పేపరు వేసిన ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మరో వాయి వేసుకోవాలి. ఈ విధంగా అటుకుల వడలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి.
అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఈ విధంగా గరిటెలోకి తీసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. చూశారు కదా అటుకుల వడల తయారీ విధానం. టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.